నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. నేను మీ గౌరీ ప్రియాంక. ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దనేది అతని కాన్సెప్ట్. అందుకే నిరంతరం శ్రమించాడు, కష్టాల కొలిమిని దాటాడు, తనకున్న తెలివితేటలనే ఆయుధంగా మలిచాడు. ఉన్నత చదువులు చదవకపోయినా, ఎవరూ కూడా సాయం చేయకపోయినా అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఎందరికో మార్గదర్శకంగా నిలిచాడు. అతడే యూపీకి చెందిన యువకుడు అలక్ పాండే. ఫిజిక్స్ వాలాగా దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన అతని సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. అలక్ పాండే అలహాబాద్ వాసి. 10th ఇంటర్లో టాపర్. తనకు తాను చాలా తెలివైన వాడిని అనుకునేవాడు. ఇంకేం, ఐఐటీలో సీటు ఈజీగా వస్తుందనుకున్నాడు. అయితే ఎంత కష్టపడ్డా సీటు దొరకలేదు. కాన్పూర్లోని ఓ కాలేజీలో అడ్మిషన్తో సరిపెట్టుకున్నాడు. కానీ ఇంటర్ చదువుతున్నప్పుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తు అది సాధ్యం కాలేదు. అందుకే ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలోనే చదువుకి టాటా చెప్పేశాడు. ఐఐటీ చదవాలనే కల కలగానే మిగిలిపోయింది. జీవితంలో ఏదైనా సాధించాలని గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆన్లైన్ ట్యూషన్ టీచర్గా కెరీర్ మొదలుపెట్టాడు. ట్యూటర్గా అతని తొలి సంపాదన 5,000 రూపాయలు మాత్రమే. 2016లో ఫిజిక్స్ వాలా అనే ఛానల్ని అలక్ పాండే లాంచ్ చేశాడు. ఆ తర్వాత 2020లో యాప్ను కూడా ప్రారంభించి విద్యార్థులను ఆకట్టుకునేలా జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేవాడు. ఈ క్రమంలో అతను ఎంతో ఎత్తుకెదిగాడు. డైలీ తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. ఫిబ్రవరి 28న విశ్వాస్ దివాస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేశాడంటే అలక్ పాండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అలక్ పాండే ఫిజిక్స్ వాలా కంపెనీ సీఈఓగా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం విలువ 8,500 కోట్లుగా నిలిచింది. ఫిజిక్స్ వాలా యూట్యూబ్ ఛానల్కు 9.75 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ఆయన కంపెనీ 350 కోట్ల రూపాయలు ఆర్జించింది. ప్రస్తుతం ఆయన కంపెనీలో 19,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. $1 బిలియన్ దేశంలోని 101వ యూనికార్న్గా విలువైన కంపెనీగా ఫిజిక్స్ వాలా ఉంది. తాజాగా ఆయన 777 కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించారు. 2020-2021 సంవత్సరంలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షల్లో 10,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారని కంపెనీ ప్రకటించింది. దేశంలో కనీసం 6గురిలో ఒకరు వైద్య విద్యార్థి, 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్ వాలాకి చెందినవారుంటారు. ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్రస్థాయిలో అలక్ పాండే ఏర్పాటు చేశారు. అలక్ పాండేలో మరో సద్గుణం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్ చేయటం. పెళ్లి తర్వాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి అన్ని రకాలుగా సాయం చేయటం అలక్ పాండే తత్వం. ఈ ఏడాది మార్చిలో ప్రయాగ్ రాజ్లోని ఓ మైదానంలో 300 మందికి సామూహిక వివాహాలను అలక్ పాండే నిర్వహించనున్నారు. ఎడ్యుకేషన్ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఫిజిక్స్ వాలా చేరారు. ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా అనుకున్న లక్ష్యం చేరాడు. పెద్ద చదువులను చదవకపోయినా అలక్ పాండే మహాసంకల్పమే అతన్ని విజయ తీరాలకు చేర్చింది. మరెందరో యువకుల జీవిత గమ్యాలను విజయ తీరం చేరుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.